K6 ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. ఇక నిజామాబాద్లో అంగరంగ వైభవంగా జరుగుతోంది జగన్నాథ రథయాత్ర ఫెస్టివల్ సెలబ్రేషన్స్. సో ఈ విధంగా ఇక్కడ మన పాతగంజ్లో క్లాక్ టవర్ దగ్గర మరి ఎన్నో గత 2-3 సంవత్సరాల నుంచిగా కూడా జరుగుతోంది ప్రత్యేకంగా ఈ పాతగంజ్లో. కానీ ఇది 9వ వార్షిక సంవత్సరం. ఈ 9వ జగన్నాథ రథయాత్ర సందర్భంగా 8 రోజుల పాటుగా కూడా పాతగంజ్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని మీ ఈ యొక్క K6 వ్యూవర్స్ అందరికీ కూడా, K6 ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేకంగా చూపించడానికి మేము ముందుకొచ్చాము. ఇక ఇక్కడ చూసినట్లయితే మొదటగా మనకి రథయాత్ర ఏ విధంగా అయితే ఉంటుందో పూరీ క్షేత్రంలో మరి ఈ యొక్క జగన్నాథుని యొక్క రథం ఏ విధంగా ఉంటుందో దాని పేరు, ఆ రథం పేరు నంది ఘోష్. ఈ నంది ఘోష్ రథం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ప్రత్యేకంగా కూడా పండాలు వేసి స్వామివారిని తీసుకువచ్చారు. ఇక ద్వారకా నగర్లో ఉండేటువంటి ఈ ఆలయంలో ఉండేటువంటి జగన్నాథ, బలభద్ర, సుభద్ర అంటే వారి యొక్క నిజమైన రూపాలు ఇవి కృష్ణ, బలరామ, సుభద్ర. ఈ ముగ్గురు కూడా మరి ఈ యొక్క వారి యొక్క మందిరాన్ని విడిచి ప్రత్యేకంగా కూడా నిజామాబాద్లో ఉండేటువంటి నగర ప్రజలకు కావచ్చు, చుట్టుప్రక్కల నగర ప్రజలకు కావచ్చు దర్శనం ఇచ్చేందుకై ఈ విధంగా మరి 8 రోజుల పాటుగా కూడా ప్రత్యేకంగా పండాలు వేసుకొని స్వామివారి దర్శనమిస్తున్నారు. ఇక ఇక్కడ ఎంతోమంది కూడా భక్తులు, ప్రజలు చుట్టూ ఉన్నటువంటి సుమారుగా 7 జిల్లాలకు పైగా, అదేవిధంగా ఇతర స్టేట్స్ నుంచి కూడా వచ్చినటువంటి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకుంటూ సేవ చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ చూస్తున్నాము ప్రత్యేకంగా కూడా పాతగంజ్లో ఈ యొక్క భక్తులంతా కూడా సహకరించటము, ఈ యొక్క పాతగంజ్లో స్వామివారు కొలువు తీరటం కూడా మనకి కనిపిస్తోంది. ఇక్కడ మనకు కనిపిస్తోంది ప్రవేశం, ఎంట్రీ ఏ విధంగా ఉంది అనేది. దీంట్లో నుంచి భక్తులు వచ్చినటువంటి భక్తులు లోనికి విచ్చేసి తర్వాత స్వామివారికి అర్చన, అభిషేకం ఇత్యాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు పాల్గొంటూ కూడా చక్కగా ఆనందంతో పరవశించిపోతున్నారు. ఇక మొదటగా పెట్టేది తిలకం. ప్రతి చోట కూడా మనకి ఒక హిందూ ధర్మంగా మనము ఎవరికి చెందిన వారము అనేది తెలియజేసేది మన బొట్టు. అలాంటిది చూస్తున్నాము. మొదటగా ఆ స్వామివారి 2 ముద్రలు, అదేవిధంగా కింద ఉండేటువంటి తులసి మహారాణి. శ్రీవారికి ఎప్పుడు కూడా తులసి మహారాణి అంటే చాలా ఇష్టం కాబట్టి ప్రతిదీ కూడా ఆయనకి తులసి మహారాణితోనే అన్నీ అందజేస్తూ ఉంటాం. అదేవిధంగా ఇక్కడ చిన్నారులకు కానీ వచ్చినటువంటి భక్తులకు కానీ ఇష్టమయ్యే విధంగా స్టాంప్ కూడా వేస్తున్నారు. చూడండి ఒకసారి ఏ విధంగా వేస్తున్నారు అనేది. జై జగన్నాథ్. చూడండి ఏ విధంగా ఉంది. ఆయన యొక్క నయనపథగామి 2 కళ్ళును, అదేవిధంగా తులసి మహారాణితో కూడినటువంటి తిలక్, కంఠి అన్నీ కూడా పెట్టి ఈ విధంగా స్టాంప్ వేస్తూ అందరూ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక ఇక్కడ అలాగే మొదటగా తిలకం ధరించిన తర్వాత, స్టాంప్ వేసుకున్న తర్వాత అర్చన కార్యక్రమానికి కావలసిన పూజా సామాగ్రి అందుబాటులో పెట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేకంగా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. तो मित्र कहता है कि तुझे कैसा नहीं मालूम, तू ही बनाया, तेरे रूम में ही है ना ये बोल के बताया. ले ఇక ఇక్కడ సర్వదర్శనం అలాగే అర్చన ప్రత్యేక లైన్లు కూడా ఏర్పాటు చేయబడ్డాయి. అర్చనకి ఎవరైతే వెళ్తారో వారికి ప్రత్యేకమైన దారి, అలాగే సర్వదర్శనం ఎవరైతే దర్శనం చేసుకోవాలనుకుంటారో వారికి సర్వదర్శనం లైన్లో వెళ్తారు. ఇదిగో ఇక్కడ చూస్తున్నాము చూడండి, స్వామివారు ఎంత చక్కగా నవ్వుతూ ఆయన యొక్క నయనపథగామి, ఆయన యొక్క కళ్ళతో పెద్దవిగా చేసుకుని మనము చేసే పుణ్యకర్మలు కావచ్చు, మనము చేసే భక్తి కావచ్చు, మనము చేసే ఆరాధన కావచ్చు, ఎంతో చక్కగా ఆయన పెద్ద పెద్ద కళ్ళతో దర్శనమిస్తున్నారు. పెద్ద పెద్ద కళ్ళతో మనల్ని వీక్షిస్తున్నారు. అయ్యా స్వామి రండి అంటూ కూడా ఆయన 2 చేతుల్లో కూడా ఏవీ పట్టుకోకుండా 2 చేతులు చాచి రండి, నేను మీకున్నాను, నేను మీకు అభయం ఇస్తున్నాను అంటూ కూడా రాములు, సుభద్ర మనకి దర్శనమిస్తున్నారు.
ఇక ఏ ఆలయంలో అయినా ఇక్కడ ఎక్కడైనా సరే మనము భగవంతుణ్ణి చూసినట్లయితే ఆ భగవంతుని చేతుల్లో దేవీ దేవతల చేతుల్లో మనకి ఆయుధాలు కనిపిస్తాయి. కానీ జగన్నాథ రూపంలో ఉన్నటువంటి సాక్షాత్ శ్రీకృష్ణుడు మాత్రం ఎలాంటి ఆయుధాలను ధరించడు. ఇక పక్కన చూసినట్లయితే మనకి అర్థమవుతుంది. సుదర్శన చక్రం చూడండి, సుదర్శన చక్రం సైతం ఆయన చేతిల్లో లేకుండా పక్కన కనిపిస్తోంది. ఇట్లాంటి అపురూపమైన భగవంతుడు జగన్నాథుడు, ఈ జగత్తుకే నాథుడు, ఈ జగత్తుకే మరి ఈ యొక్క కృపను అందించేటువంటి భగవంతుడు. కనురెప్పలు సైతం లేవు ఈ స్వామికి. చూస్తున్నారు కదా, మరి ఈ యొక్క దేవి రూపంలో ఉన్నటువంటి సుభద్రాదేవి కావచ్చు, జగన్నాథుడు కావచ్చు, బలరాముడు కావచ్చు, వారికి కనురెప్పలు కూడా లేవు. రెప్పపాటైనా వారి యొక్క భక్తులని వీడకుండా మిస్ అవ్వకుండా ఆ విధంగా స్వామివారు మనకి కృపను దయను కలిగిస్తున్నారు. ఎంతో కృప కలిగిన భగవానుడు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి ఏ భగవానుడైనా వారి యొక్క భార్య చేతనో వారి యొక్క భక్తుల చేతనో దర్శనమిస్తారు. కానీ ఇక్కడ మాత్రము మరి సుభద్రాదేవితో స్వామివారు దర్శనమిస్తున్నారు. సాక్షాత్ వారి చెల్లిగా పిలువబడేటువంటి సుభద్ర మహారాణి కూడా ఇక్కడ వారి అన్నా చెల్లెళ్ళ నడుమ పెట్టుకొని ఈ యొక్క స్వామివారు నిత్యం మన యొక్క మంచి చెడులు బాగోగులు మరి ఆలోచిస్తూ చూస్తూ మనల్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఇక ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కూడా చక్కగా నవ్వుతూ ఆనందంతో తిలకిస్తూ ఇక్కడ స్వామివారి దర్శనాన్ని చేసుకుంటున్నారు. ఇక ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు శటగోపం అంటే స్వామివారి యొక్క పాదాలు శరణాగతి పొందుతున్నటువంటి వారికి ఆ యొక్క స్వామివారి అండ ఉన్నట్లుగా అదేవిధంగా తీర్థ ప్రసాదాలు ఇవ్వబడుతున్నాయి. తులాభారం, తులాదానంలో భాగంగా ఇక శాస్త్రదానం కావచ్చు, బియ్యం కావచ్చు, దానంతో మరి ఈ యొక్క మన యొక్క పిల్లల్ని కావచ్చు, పెద్దల్ని కావచ్చు, ఎవరినైనా వారి యొక్క బలం వారి యొక్క బరువుతో సమానంగా తూచి ఆ యొక్క దానాన్ని మరి దానంగా ఇవ్వబడుతుంది. ఇదిగో ఇక్కడ చూస్తున్నాం కదా, చిన్నారులు సైతం ఈ యొక్క తులాదానంలో పాల్గొంటూ వారి యొక్క దానాన్ని స్వామివారి యొక్క భక్తులకి అందజేస్తున్నారు. హరే కృష్ణ. ఇక్కడ చూస్తున్నాము హరే కృష్ణ స్టాల్. ఇందులో వచ్చినటువంటి భక్తులకు మరి పూజా సామాగ్రి కావచ్చు, పుస్తకాలు కావచ్చు, గ్రంథాలు కావచ్చు, ఆవు పేడతో తయారైన మరి ఈ యొక్క అగరబత్తులు మరి ఈ విధంగా అంటే ఎలాంటి కెమికల్స్ లేకుండా ఆర్గానిక్ వస్తువులు ఇక్కడ అమ్మబడుతున్నాయి. చూస్తున్నాము తులసి కంఠిమాల, ఈ యొక్క కంఠిమాల ఇక్కడ సబ్బులు కావచ్చు, ఈ ముఖానికి పెట్టుకునేటువంటి మేకప్ ప్రోడక్ట్స్ కావచ్చు, కానీ అంటే కేవలం ఆవు పాలతో ఆవు పేడతో తయారైనటువంటి వస్తువులు ఇక్కడ తయారవుతాయి. అదేవిధంగా నూనె, తేనె, నెయ్యి ఇత్యాది అన్నీ కూడా ఆర్గానిక్ ఐటమ్స్ మనకి ఇక్కడ లభిస్తాయి. ఇక మనం చూస్తున్నాము శ్రీమద్ భాగవతము. మన జీవితంలో ఖచ్చితంగా చదవవలసిన శాస్త్రంలో భాగంగా భగవద్గీత ఒకటి, భాగవతం ఒకటి. నిత్యం సేవయ నిత్యం భాగవత సేవయ అంటూ కూడా ఈ యొక్క శ్రీమద్ భాగవతాన్ని ప్రతిరోజు కూడా ఉదయాన్నే మరి ఈ యొక్క భక్తులు అంతా కూడా పారాయణ చేస్తూ ఈ యొక్క శాస్త్రాన్ని చదివి డూస్ అండ్ డూ నాట్స్, ఏవి చేయాలి ఏవి చేయకూడదు, ఈ యొక్క నియమాలు మనకి శాస్త్రంలో మన భగవద్గీత, భాగవతం, రామాయణం ఇత్యాది శాస్త్రాలు తెలుపుతాయి. అలాంటివి ఇక్కడ అలాంటి శాస్త్రాలన్నీ కూడా ఈ యొక్క ఇస్కాన్ స్టాల్లో మనకి హరే కృష్ణ స్టాల్లో లభిస్తున్నాయి. అదేవిధంగా మరి చిన్నారులు సైతం పెద్దలు సైతం ఎంతో ఇష్టపడేటువంటి కుర్తా, ధోతి, రంగురంగుల కుర్తాలు, జూడ్ వైట్ ఇలాంటివన్నీ కూడా ఇక్కడ మనకి లభిస్తాయి. చూస్తున్నాము నిజామాబాద్ అన్నదాన యాక్టివిటీస్. ఈ యొక్క హాస్పిటల్స్ ముందు ఎవరైతే ఆపత్కాలంలో వస్తూ ఉంటారో, అనుకోని సమయంలో అనుకోని పరిస్థితుల్లో వస్తూ ఉంటారో వారికి అన్నదానం జరుగుతుంది. ఇత్యాది సేవా కార్యక్రమాలు భక్తుల సపోర్ట్తో, భక్తుల ఈ యొక్క
సహకారంతో ఈ యొక్క సేవా కార్యక్రమం జరుగుతుంది. అంటే వారి యొక్క పుట్టినరోజు కావచ్చు, పెళ్లి రోజు కావచ్చు, పితృదేవతల వారి యొక్క పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారి ఇంటి యొక్క ముత్తాతలు తాతల పేరిట కావచ్చు అన్నదానం చేస్తారో వారి పేరిట హాస్పిటల్స్ ముందు చేస్తారు. అలాగే ఇక్కడ చూస్తున్నవి భగవద్ దర్శన్. ఈ యొక్క భగవద్ దర్శన్ ప్రతి నెల మ్యాగజైన్ రూపంలో వస్తుంది. ఈ యొక్క ఆధ్యాత్మికతకు సంబంధించి మాత్రమే పూర్తి వివరాలు, ఈ నెలలో వచ్చే పండుగలు ఏంటి అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ లడ్డు టోకెన్ కనిపిస్తోంది. ఎవరైతే ఈ లడ్డు తీసుకొని టోకెన్ రాసి అందులో వేస్తారో చివరగా స్వామివారి యొక్క చేతిలో ఉన్నటువంటి లడ్డు లక్కీ డ్రా రూపంలో వారికి అందుతోంది. ఇక చూస్తున్నాము భక్తులు నిత్యం హరినామ కీర్తనలో, హరినామ స్మరణలో హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అంటూ కూడా ఈ యొక్క చాంటింగ్ జపం ఎప్పుడూ చేస్తూ ఉంటారు. ఇక ఇస్కాన్ అంటేనే నిత్యం మహాప్రసాదం అందుబడుతుంది. అలాంటి ఎవరు కూడా స్వామివారి దర్శనానికి వచ్చినటువంటి వారు ఉత్తి చేతులతో వెళ్లకుండా నిత్యాన్నదానం మహాప్రసాదం ఎప్పుడూ అందుతుంది. స్వామివారు సాక్షాత్తుగా తినిన ప్రసాదం ప్రతి ఒక్కరికి కూడా చేరుతుంది. ఇక వాలంటీర్స్గా ఎవరెవరో కూడా వచ్చి ప్రతి ఒక్కరూ కూడా సేవలు అందిస్తున్నారు. ఇక స్వామివారికి రకరకాల కూరగాయలతో కిచిడీ చేసి మరి అందించినటువంటి ప్రసాదాన్ని భక్తులకు అందరికీ అందజేస్తూ ఈ యొక్క మహాప్రసాదాన్ని అందరికీ ఇస్తూ ఇది కూడా ఒక స్వామివారి ప్రసాదాన్ని తీసుకోవడం కూడా ఒక సేవే అంటూ కూడా తెలియజేస్తున్నారు. ఇక ప్రతి ఆలయాల్లోనూ ఎక్కడికి వెళ్ళినా స్వామివారి దర్శనం కానీ దేవీ దేవతల దర్శనం కానీ చేసుకున్నాక కాసేపు అలా కూర్చొని వెళ్తాం. కానీ దాని వెనక ఉన్న అసలు రహస్యం ఏమిటంటే కాసేపైనా అక్కడ జరిగే ప్రవచనాలు వినాలని ఆ యొక్క ఉద్దేశంతో కాసేపైనా కూర్చొని వెళ్ళాలని చెప్తారు. కానీ ఇక్కడ చూస్తున్నాము నిత్యం ప్రవచనాలు లేదా హరే కృష్ణ మహామంత్ర జపం, సంకీర్తన, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అండ్ ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క జగన్నాథుడు ఈ యొక్క 8 రోజులు 11 రోజుల పాటుగా కూడా మనకి ఎక్కడైతే ఆయనకి జ్వరం వచ్చి సేద తీరుతారో, సేవలు అందుకుంటారో ఆ మిగతా సమయంలో భక్తులకు దర్శనం ఉండదు. కాబట్టి ప్రత్యేకంగా భాగవతం, భగవద్గీత, చైతన్య చరితామృతం, చైతన్య భాగవతం ఇత్యాది శాస్త్రాలను వివరిస్తూ ప్రవచనాలు ఇస్తూ భక్తులకు శాస్త్రాన్ని అందజేస్తూ ఉంటారు. స్వామివారు ఎక్కడైతే సేద తీరుతారో అది ఆలయంగా పిలుస్తాము. ఇలా 8 రోజుల పాటుగా కూడా పండాలు వేసినటువంటి ఈ టెంపరరీ మందిరాన్ని కూడా భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ సేవిస్తూ శ్రీరామకోటి కూడా రాసుకుంటూ ఈ యొక్క వారి యొక్క భక్తిని చాటుతున్నారు. ఇక అలాగే మనకి ఈ యొక్క పూర్తి వివరాలు కూడా తెలియజేసేందుకు భీమ్గల్ నుంచి వచ్చినటువంటి భక్తుడు, మరి ఈ యొక్క ఆలయానికి సంబంధించినటువంటి వ్యక్తి కమిటీ మెంబర్ అయినప్పటికీ ఆయన యొక్క వివరాలు, ఈ యొక్క ఆలయంలో జరిగేటువంటి కార్యక్రమాలు, ఇక్కడ పండాలు వేసి ప్రత్యేకంగా దర్శనం ఇస్తున్నటువంటి జగన్నాథ్ గురించి కావచ్చు పూర్తి వివరాలు ఆయన ద్వారా తెలుసుకుందాం. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. ఇందూరు పట్టణ మరియు పరిసర ప్రాంత భక్తులు మరియు భగవద్బంధులందరికీ ఇస్కాన్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి హృదయపూర్వక ఆహ్వానం. గత 3 రోజులుగా అంటే 10/7/2026 తేదీ నుంచి 17/7/2026 వరకు స్థానిక క్లాక్ టవర్ వద్దనున్న గాంధీగంజ్ మార్కెట్లో జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి యొక్క విశేష దర్శనము నిరంతరాయంగా ఇవ్వబడుతుంది ఇందూరు పట్టణ ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు. ఇందూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు ఈ సదావకాశాన్ని వినియోగించుకొని
జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి యొక్క విశేష దర్శనాన్ని కావించుకొని వారి యొక్క విశేష కృపకి పాత్రలు కావాల్సిందిగా హృదయపూర్వక ఆహ్వానం. మరియు విశేషంగా ఈ 17/7/2026 మధ్యాహ్నము విశేషంగా ఇందూరు పట్టణంలో అత్యంత వైభవోపేతంగా జగన్నాథ్ రథయాత్ర మహోత్సవం నిర్వహించబడుతుంది. ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోనికి వీలు లేని వాళ్ళకి భగవంతుడే స్వయంగా రథారూఢై వీధులలో ఊరేగుతూ అందరికీ దర్శనం ఇవ్వడానికి బయలుదేరుతారు. కావున ఇందూరు పట్టణ ప్రజలకు ఇదొక మహద్భాగ్యము, సదావకాశము. ఈ సదావకాశాన్ని వినియోగించుకొని ఇందూరు పట్టణ ప్రజలు మరియు పరిసర ప్రాంత భక్తులు, భగవద్బంధులు అందరూ కూడా విశేషంగా జగన్నాథ్ రథయాత్రలో పాల్గొని స్వామివారి రథాన్ని లాగి స్వామివారిని తమ హృదయాల్లోకి ఆహ్వానించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి స్వామివారి యొక్క విశేషమైనటువంటి అపారమైనటువంటి కృపా కటాక్షణ వీక్షణములు పొందగలరని చెప్పి మా యొక్క హృదయపూర్వక ఆహ్వానం. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుని యొక్క విశేష దర్శనాన్ని కావించుకొని మహాప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మా హృదయపూర్వక విజ్ఞప్తి, హృదయపూర్వక ఆహ్వానం. హరే కృష్ణ. ప్రభుజీ, ఇక్కడ జరిగేటువంటి ప్రతిరోజు కూడా ఏ ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయి? ఏ సమయం నుంచి ఏ సమయం వరకు కూడా జరుగుతాయి? విశేషంగా ఉదయపూర్వము 5 గంటలకు మంగళహారతి కార్యక్రమం ఉంటుంది. తదనంతరము నరసింహారతి, తులసి హారతి, తర్వాత విశేషంగా భగవంతుని నూతన వస్త్రాలంకరణ చేసిన తర్వాత దర్శన హారతి 7:30కు ఉంటుంది. తర్వాత 8 గంటల నుండి సర్వదర్శనం ప్రారంభమవుతుంది. కావున ఈ సదావకాశాన్ని పట్టణ ప్రజలందరూ వినియోగించుకోవాలని మేము హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. హరే కృష్ణ. చూశారు కదండి, ఈ యొక్క పండాలు వేసుకొని స్వామివారు దర్శనమిస్తున్నటువంటి ఈ యొక్క ఆలయానికి, ఈ యొక్క మందిరానికి ఏ విధంగా భక్తులు వస్తున్నారు, ఈ యొక్క మండపంలో జరిగే ప్రత్యేక పూజలు కావచ్చు, ఈ యొక్క అభిషేకం, అర్చన, నిత్యాన్నదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ కూడా ముఖ్యంగా చెప్పుకోవాలంటే భగవద్గీత యొక్క ప్రవచనాలు, గీతా రహస్యం పేరిట 7 రోజుల పాటుగా కూడా ఈ యొక్క కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఖచ్చితంగా ఉదయం 7:30, 8:30 ప్రాంతంలో ఈ యొక్క భగవద్గీత క్లాసులు హిందీలో, అదేవిధంగా సాయంత్రం 7:30 సమయంలో కూడా తెలుగులో ఈ యొక్క భగవద్గీత క్లాసులు ఇవ్వడం, ప్రవచనాలు అనేవి జరుగుతున్నాయి. ప్రత్యేకంగా కూడా దీనికి సంబంధించినటువంటి పుస్తకాలు, శాస్త్ర వితరణ కూడా ఇక్కడ జరుగుతోంది. ఇక్కడ పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఎవరికి ఏ విధమైనటువంటి ఆసక్తి ఉన్నా, స్వామివారిని దర్శించుకునేటువంటి ఆసక్తి ఉన్నా కూడా ఉదయం 5 గంటల నుంచి కూడా రాత్రి 9:30 వరకు కూడా ఈ యొక్క స్వామివారి దర్శనం జరుగుతుంది. హరే కృష్ణ. విశేషంగా చూస్తున్నాం వెనకాల ఈ వేసినటువంటి సెట్టింగ్ ఏదైతే ఉందో ఇది జగన్నాథ్ రథయాత్ర నమూనా. దీన్ని నందిఘోష్ అంటారు రథయాత్రని. అది విశేషంగా జనాలందరినీ ఆకట్టుకుంటుంది. హరే కృష్ణ. భగవద్బంధువులందరికీ ఒక విశేషమైనటువంటి అవకాశం ఉంది. జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి యొక్క అన్నప్రసాద వితరణలో అందరూ విధిగా పాలు పంచుకొని విశేషమైనటువంటి జగన్నాథ్ బలదేవ్ సుభద్రా మహారాణి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హరే కృష్ణ. కృష్ణ. చూస్తున్నారు కదండి, మరి జగన్నాథుడు ఎంత చక్కగా దర్శనం ఇచ్చారో. అంటే ఆయన యొక్క అలంకరణ కూడా అందరినీ ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఈ యొక్క అలంకరణ ప్రియుడు, మరి హరి అంటేనే మనందరికీ తెలిసే ఉంటుంది. హరి అంటే అలంకరణ ప్రియుడు. ఇత్యాది అలంకరణకు కావచ్చు, యజ్ఞాభిషేకానికి కావచ్చు, అదేవిధంగా ఇక్కడ జరిగే నిత్యాన్నదానానికి కావచ్చు, ఇక్కడ జరిగే ప్రవచనకర్తలకు కావచ్చు, ఇక్కడ జరిగే సేవలకు కావచ్చు, ఎవరైనా దాతలు ముందుకు వస్తే కూడా ఈ యొక్క సేవను వారు స్వీకరించవచ్చు. అదేవిధంగా ఇక్కడ 7 రోజుల పాటుగా కూడా ఈ యొక్క మండపంలో స్వామివారి దర్శనమిస్తున్నారు. ఇక చివరిగా 8వ రోజున మరి రథయాత్ర పేరిట ఊరంతా కూడా స్వామివారు వెళ్ళి గల్లీనా కూడా స్వామివారు చిన్న చితక ఎలాంటి అయినా ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క భక్తులకు కూడా స్వామివారు దర్శనమిస్తూ ఆయన కృపను అందజేస్తున్నారు. ఇక మరొక ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. కెమెరామెన్ నాగరాజుతో మీ శివజ్యోతి.